మీరు ఇద్దరు ఇక్కడి నుంచి బయలుదేరి మీ చేతిలో ఉన్న ఒక్కొక్క ఫుట్బాల్ తీసుకెళ్ళి ఆ పెద్ద బొచ్చులో వేసి వచ్చేస్తారు అంతే. కానీ షూకి సరిగ్గా లేసి కట్టుకోవడం రాక ఈ షూది ఆ షూకి, ఆ షూది ఈ షూకి కట్టుకున్నారు మీరు. చిన్నప్పటి నుంచి నేను అలా కట్టుకునేవాడిని. ఎందుకు అస్తమానం ముందుకు పడి పన్నం కరాయిది అనుకునేవాడిని. సో ఇప్పుడు మీరు అదే పరిస్థితిలో మెల్లగా ఆచితూచి నడుచుకుంటూ వెళ్ళండి, లేకపోతే అనవసరంగా ముందు పడతారు, ముందు వరుస దెబ్బతింటది మీకు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కింద పడినప్పుడు చాలా జాగ్రత్త, ఫ్లోర్కి ఏం కాకూడదు. 3, 2, 1 గో. ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రికి కుర్రోళ్ళు కళ్యాణే లేనోళ్ళు కౌగించే సొగ్గాళ్ళు. చాలా అద్భుతాలు జరిగాయి. సో మొత్తం నిండాయి. ఇవి కౌంట్ చేసేటప్పుడు కూడా ఇస్తారు, క్యాచ్ పట్టుకోండి. రెడీయా? 1, 2, 3, 4. 15. 1, 2, 3, 4, 5. 16. 'వెరీ గుడ్. మినిమం కౌంట్ 10 అండ్ మోర్ దాన్ 10 మీరు ఫినిష్ చేశారు ఈ గేమ్ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. సో మీరు చేసిన ఈ ప్రయత్నానికి గాను ఆ కుటుంబానికి మీ చేతుల మీదుగా 20,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మీ పరిస్థితులు, మీ పెళ్లి జరిగిన పరిస్థితులు, దాని తర్వాత పరిస్థితుల గురించి మీరు ఇందాక చెప్పారు. నాన్నగారి గురించి, అమ్మగారి గురించి, అంటే ఎప్పటి నుంచి ఈ పరిస్థితిలో ఉన్నారో ఇందాక అన్నారు మీరు. ఆయన మాట్లాడతారా? బుద్ధిని మా తరఫున ఉంచుకొని ఆమె తరఫున బిజినెస్ చేసుకుంటా ఆమె తరఫున బతుకుదామని చూస్తున్నాం సార్. మీరు ఎన్నాళ్ళ నుంచి టైలరింగ్, అంటే ముందు నుంచి అలవాటు ఉందా, ఈ మధ్యన మొదలు పెట్టారు? మా ఫ్యామిలీ చాలా వెనుకబడిపోయింది. నేను నా భర్త మంచిగా పనిచేసినప్పుడు నా బిడ్డలు, నాకు 3 ఆడపిల్లలైనా కానీ నాకు ఎలాంటి బాధ ఉండలేదు, ఎలాంటి శ్రమ ఉండలేదు. నా భర్త ఇంటి దగ్గర మంచి వైద్యం చేసి డబ్బులు తెచ్చి నా బిడ్డలను చదివించాలి, ఒక మగపిల్లల్లాగా తయారు చేయాలి అనే తపనతోని మేము చాలా నా బిడ్డలను అందరినీ చదివించుకుంటూ వచ్చినానయ్యా. వచ్చినాక చిన్నతనంలోనే ఒక బిడ్డను మ్యారేజ్ చేసినాము, మొదటి బిడ్డను. ఆ తర్వాత 2 బిడ్డలు ఉన్నారు. ఆ 2 బిడ్డలు మంచిగానే చదివిస్తారు. నేను టైలరింగ్ చేస్తున్నా, నా భర్త ఊర్లో ఆర్ఎంపీగా చేస్తాడు. ఇల్లు తిరిగి సూదులు వేసి వైద్యం చేయటం, మంచిగా సంపాదించుకుంటూ మా ఫ్యామిలీ మంచిగా బతికిన వాళ్ళం. అప్పుడు మేము చాలా మంచిగా బతికినామయ్యా. ఒకరికి ఆశపడలేదు, ఒకరింటికి పోలేదు. నా భర్త పడిపోవటము,
నాకు వెనక ఎలాంటి ధైర్యం లేదు. ఉన్న పైసలన్నీ ఆయనకే పెట్టేసినావు. మాకంటూ మొగ దిక్కు ఎవ్వరు లేరు. మేమిద్దరం భార్య భర్తలు మంచిగా పని చేసుకుంటూ నా బిడ్డలను వృత్తినిరాలను చేయాలి, చదివించాలి, పై చదువులు కూడా చదివించాలని మా ఆలోచన చాలా వరకు ఉన్నది. కానీ ఆయన నా భర్త గారు యాక్సిడెంట్ అయి పడిపోయినాక అప్పుడు ఏం చేసినాం, మాకు ఉన్నది ఏమైతే ఉన్నదో, మేము సంపాదించింది ఏమైతే ఉన్నదో అదంతా నా భర్త బతకాలని అంతా పెట్టేసినాము. అట్లనే 1 సంవత్సరం అయిపోయింది. మంచంలోనే పండుకుంటారు. నేను కష్టం చేస్తేనే బువ్వ, లేకపోతే లేదు. మరి మా దగ్గర ఏం లేదు, చేసుకుంటాం అంటే నేను చేసుకుంటాను అన్నాడు. కానీ ఆయన వెనక ఏముంది అనేది మేము గ్రహించలేకపోయినాం. కాబట్టి మేము ఏం చేయలేక, మాకు తెలియక మేము నా బిడ్డను గొంతు కోసిన వాళ్ళమైనాం. పదిహేను 16 సంవత్సరాలకే నా బిడ్డ పెళ్లి చేసినాం. 20 సంవత్సరాలు నిండా తోలుగానే నా బిడ్డ విధవగా మారిందయ్యా. ఆ బ్రతుకు భారమై బ్రతుకుతున్నాం మేము. ప్రతిదినం సంచుతూ బ్రతుకుతూ నా పిల్ల విధవగా అయితే ఎవరన్నా ఎదురుగా వస్తే ఈ ముండరాలు ఎదురుగా వస్తుందని అంటుండ్రు. మాకెవరైనా ఆదుకుంటోళ్ళు లేరయ్యా. పాలోళ్ళు ఆదుకుంటోళ్ళు లేరు, బంధువులు లేరు మాకు ఆదుకుంటోళ్ళు. నేను ఒక్కదాన్ని కష్టం చేయాలి, తానం చేయించిన ఆమెకు నేను తానం చేయించాలి, జడ వెళ్ళాలి. ఆయనకు చేతులు లేవు, ఆయనకు కూడా అన్నం తినబెట్టాలి, బట్టలు తొడగాలి, గుండీలు పెట్టాలి. లెటర్ రూమ్ కూడా నేనే చేయాలి, ప్రతిదీ నేనే చేయాలి. ఇద్దరు ఆడవాళ్ళం పోతే అనేకమైన సూటిపోటు మాటలతో మమ్మల్ని ప్రజలు చాలా ఇబ్బందులు పెడుతుండ్రు. ఎవరు ఎన్ని అన్నామా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో ధైర్యంగా ఉన్నారు మీ నలుగురు. అండ్ దాంతోపాటు ఫ్యాన్సీ స్టోర్ కూడా మీ సొంతం అవుతుంది. పాప పేరేంటమ్మా? లెస్సీ. స్కూల్కి వెళ్తామా నువ్వు? వెళ్తున్నా. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ చదువుతున్నావు. పాపకి ఏమీ తెలియదు. నా పాపకు వాళ్ళ డాడీ చనిపోయిన విషయం కూడా తెలియదండి. ఎప్పుడు వస్తుండే అని ప్రతిరోజు అడుగుతుంటది. ఏం చెప్పాలో అర్థం కాక, డాడీ అమెరికా వెళ్ళాడమ్మా, మనలాగా ఇక్కడ ఉన్న వాళ్ళలాగా పని చేయడు, కూలి పని. తను పెద్దగా అయ్యి నువ్వు మంచి స్టడీస్ చేస్తే అప్పుడు డాడీ వస్తాడని ఒక్కసారి చెప్పిన అబద్ధానికి ప్రతిరోజు నేను అదే అబద్ధం చెప్పుకుంటూ నా కూతురికి ఏం చెప్పాలో అర్థం లేని స్థితిలో ఉన్నాను. ఎదురు చూస్తూనే ఉంటే ఎవరైనా బైక్ మీద పేరెంట్స్ బండి మీద ఎక్కించుకొని పోతే, మమ్మీ డాడీ ఎప్పుడు వస్తాడు? మహబూబ్ నగర్ జిల్లా తార్నేకల్కు చెందిన శ్రీశైలం గౌడ్ పోలియో బారిన పడిన నాగమ్మని ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్యకి పక్షవాతం రావడం అండ్ ఆయనకి దెబ్బలు తగలడంతో పనిచేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ముగ్గురు కూతుర్లతో వాళ్ళ మీద ఆధారపడుతూ జీవించడం నిజంగా కష్టంగా అనిపించింది ఆయనకి. 10 years బ్యాక్ అమ్మకి చనిపోయింది అనుకున్నాం అందరం. అమ్మ టెన్షన్లో నాన్న కూడా యాక్సిడెంట్కి గురయ్యి కాలు ఇరిగిపోయింది సార్. కనీసం పండుగ రోజు కూడా సంతోషంగా ఒక రోజు అన్నం తినలేను. చాలా బాధ అనిపిస్తుంది, మాకెందుకు ఈ జన్మ అనిపిస్తుంది సార్.